నమస్తే అండి. నేను మీ రూప. ఎలా ఉన్నారందరూ? నేను బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చి సోమవారం రోజు తీసిన వీడియో అండి. పొద్దున్నే లేచి పనంతా కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా బట్టలన్నీ కూడా ఉతికేసి ఆరబెట్టేసాను. మరోవైపేమో వీళ్ళు లేచి రెడీ అవుతున్నారు. వీళ్ళని నేను రెడీ అవ్వండి, రెడీ అవ్వండి అని చెప్పిందే ఎక్కువ. లేచి ఇంకా పాటలు పెట్టుకొని ఒక్కొక్కరు రెడీ అవుతారనమాట. ఇదిగో చూసారా ఇంకా టీవీకి అతుక్కుపోయి ఉన్నారు. రేణునైతే బలవంతంగా లేపాల్సొచ్చిద్ది. లేదంటే ఇంకా పొద్దల్లా పనుకొనే ఉండిద్ది. ఇంక ఇక్కడ పుచ్చకాయలు మా వారు ముందు రోజు మార్కెట్‌కి వెళ్ళి పుచ్చకాయలు తీసుకొచ్చారనమాట. ఇప్పుడు సీజన్ వస్తుంది కదా! ఇక్కడ కాకపోతే ఇప్పుడు కొంచెం కాస్ట్ ఎక్కువ. రేణుకి, సాత్విక్‌కి భలే ఇష్టం. ఇంక ఇక్కడ ఈ పిట్ట చూసారా చిన్ని పక్షి అసలు ఎంత బాగా నాకైతే భలే ముచ్చట అనిపించింది. చాలా సేపు అక్కడక్కడే ఆడిందండి. నెక్స్ట్ ఇంకో వైపు టిఫిన్ అయితే చేస్తున్నా. అసలు ఈరోజు లేవడం కూడా చాలా తొందరగా లేచాను. అందుకని పనులన్నీ ఒకదాని తర్వాత ఒకటి అయిపోతున్నాయి. సోమవారం కదా మళ్ళీ దీపారాధన చేసుకోవాలి. ఇక్కడ చట్నీకేమో వేరుశెనగ పప్పు లేపుతున్నా. ఇంక ఇవి ఊరికి వెళ్ళేటప్పటి నుంచి అలా డబ్బాలోనే ఉండిపోయాయి. అందుకని ఒకసారి ఎండలో పెడదామని ఒక ప్లేట్‌లో వేసి బయట ఎండలో పెట్టొచ్చాను. నెక్స్ట్ మరోవైపు ఇడ్లీ కోసమని చెప్పి కొంచెం కొంచెం ఇలా దీంతో పిండిని తీసుకొని కొంచెం సాల్ట్ కలుపుకొని ఇడ్లీ పెడుతున్నా. నేనేమో ఇడ్లీ పెడదామని అన్నీ రెడీ చేసుకుంటే ఇంతలో వీళ్ళేమో ఇడ్లీ ఏమి వద్దు ఏమైనా రొట్టెలు లాంటివి ఊతప్పం అట్లాంటివి చెయ్యి అన్నారు. ఇంకా సరేలే అని చెప్పి ఆ పచ్చిమిరపకాయలు అవి అయితే నూనెలో వేపేసి అదే నూనెలో కొంచెం మరీ మందంగా కాకుండా కొంచెం పలచగా రొట్టెల్లాగా అయితే కాల్చి ఇచ్చేసాను. ఇది ఊతప్పంకైతే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఊతప్పం కూడా ఇడ్లీ పిండితోనే వేస్తారు. అస్సలు ఆయిల్ ఏమాత్రం ఎక్కువ అవ్వదు. ఆయిల్ లేకుండా చక్కగా భలే వస్తాయండి. నాకు భలే ఇష్టం. కాకపోతే ఇడ్లీ కూడా నాకు బాగా ఇష్టం. అందుకని కానీ పూర్ణవేళకి దోసలంటే ఇష్టము. దోసలు కొంచెం టైం ఎక్కువ పట్టిద్ది. ఇవైతే ఒకసారి వేసేసి మధ్య మధ్యలో వెళ్లి చూడడమే కదా అని చెప్పి ఈ పిండి కలిపాను. లేదంటే వీళ్ళు దోసలు ఎక్కువ, ఎగ్ దోసలు ఇవి ఎక్కువనమాట. దోస చేశానంటే ఇంకా అందులో ఎగ్ అని, ఉల్లిపాయలు అవేవేవో అడుగుతారు. ఎందుకులే అని చెప్పి ఇట్లా ఈ పిండి కలిపేసిన నేను. ఇంకెందుకో మరీ మందంగా ఏమి వేయలేదు. పలచగానే వేశాను. ఇంకా అవి తినేసిన తర్వాత వంట చేసి వాళ్ళకి బాక్సులు పెట్టి ఇంకా పంపించేసానండి. కూర కూడా చుక్కకూరను పప్పు వండాను. మా పెద్దొదిన చుక్కకూర, బీరకాయలు అవి పంపించింది. ఇంకా 2 రోజులు కూర కలిసొచ్చింది. ఇంతలో మా వారేమో నీలపాది కొంచెము దొండపందిరికి పెట్టు నేను ఇక్కడ ఆకు పెడుతున్నాను అన్నారు. ఇంక ఇక్కడ చూసారా ఫ్రిడ్జ్‌లో పెడితే ఎలా అయిపోతాయో అలా ఉంది వాటరు. అంటే నైట్ అంతా మంచులు అట్లా ఉన్నాయి కదా! అందుకు. ఇదిగో ఈ పైపు నేను వేయగానే అసలెప్పుడు పట్టుకోను. ఎందుకంటే అటు ఇటు డాన్స్ ఏసిద్దనమాట కాసేపు. ఇంక అట్లా వదిలేసి స్టిక్‌గా ఉందంటే అప్పుడు ఇంక వెళ్ళి తీసుకొని నీళ్ళు పెడతాను. ఒకప్పుడు ఇది పెట్టేదాన్ని కానీ ఇప్పుడు కొంచెం అలవాటు తప్పిపోయింది. అంటే అప్పుడు వేరే చోట కూడా మిరప ఉండేది. 3 చోట్ల పొలం ఉండేదప్పుడు. మా వారు ఒక్కరే పెట్టలేరని చెప్పి నేను ఒక దగ్గరికి వెళ్ళేదాన్ని. మా వారేమో ఇంక మిగతా 2 చోట్ల పెట్టుకునేవారు. కానీ ఇప్పుడు అది వేరే వాళ్ళకి ఇచ్చేసాము. మా చిన్నమ్మ వాళ్ళకి. సో, అందుకు ఈ రెండే కాబట్టి మా వారే మేనేజ్ చేసుకుంటున్నారు. కానీ ఈరోజు కరెంట్ ఎక్కువసేపు ఉంచరంట. మళ్ళీ కరెంట్ లేకపోతే పందిరికి పెట్టడం అవ్వదు. నువ్వెళ్ళి అంటే దొండ పందిరికంటే నాకు అలవాటేనండి పెడతాను. ఇక్కడికొచ్చాక మా వారు నీలపతి కూడా అలవాటు చేశారు. ఎందుకంటే స్టార్టింగ్‌లో మేము పొలం పెట్టేటప్పుడు మా వారి వెనకాల వెళ్ళేదాన్ని నీలపతి పెట్టేటప్పుడు వెనకాల అలాగా తిరుగుతూ మా ఆయన వెనకాల మాటలు చెప్తూ ఉండేదాన్ని. ఆ టైంలో అతను ఎలా పెడుతున్నారు ఏంటనేది చూసే నేర్చుకున్నాను. ఇప్పుడేమో ఇలా ఎప్పుడైనా తనకి కొంచెం కుదరనప్పుడు అలా నేనొచ్చి నీలపాతి పెడతాను. నాకిలా పొలానికి నీళ్ళు పెట్టడం అంటే భలే ఇష్టమండి. కాకపోతే ఏంటంటే కొంచెం పైపు లాగడమే కష్టము. ఇంకెదుగో ఇలా మెలికలు పడినప్పుడు ఏదో రన్నింగ్ పోటీలో పరిగెట్టినట్టు పరిగెట్టొచ్చి అది తీయాలి. లేదంటే మళ్ళీ ఎక్కడ ఇంజిన్ దగ్గర ఊడిపోయిద్దో అదొక భయమండి. మా వారు ఈరోజు పొద్దున్నే వచ్చి మిరప చెట్లు పెట్టి వెళ్ళిపోయారు. ఇంక ఈ దొండ పందిరికి అక్కడ లైనాకు ఉంది కదా! ఆ లైనాక్కడికైతే మా వారు వెళ్ళి పెడుతున్నారు. ఇంక ఇక్కడ నేను పెడుతున్నా. 3 చోట్ల అంటే లైనాకు, దొండ పందిరి, మిరప 3 చోట్ల ఒక్కరే పెట్టాలన్నా నిలబడి తేమలో చాలా కష్టమండి. కాళ్ళు ఊరుకునేదేటి పాచి పట్టిపోతాయనమాట. అసలేం మంటలు పుడతాయి. ఇంక నైట్ సైబోల్ రాసుకొని మళ్ళీ పనుకుంటేనే నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ నీలపాతికి కొంచెం తేలిగ్గా ఉండిద్ది. అంత కష్టం అంటే పద్దాక తేమలో నిలబడి పెట్టాలి కదా! కొంచెం ఇబ్బందిగానే ఉండిద్ది. నాకైనా అంతే కానీ మరి నేను ఎక్కువ కాదు. ఒక్క పందిరికే కాబట్టి ఈ పందిరి మొత్తం 2 పందిర్లనమాట. రెండిట్లికి ఇప్పుడు పెట్టాను. కానీ రోజు పెడితే ఇబ్బంది. ఏదో ఒకసారి అలా ఎలా పెట్టినా పర్వాలేదు. చెప్పులేసుకొని పెట్టము కదా! చెప్పులేసుకొని అయితే పైపులు అవి లాగడానికి చాలా ఇబ్బంది. ఇంకా ఇంటికొచ్చిన తర్వాత భోజనం అయితే చేసి కొంచెం బట్టలు ఇప్పుడు వీళ్ళు స్నానాలు చేసి ఇడిసెళ్తారు కదా స్కూల్‌కి. ఇంకా బట్టలన్నీ కూడా ఉతికేసాను. మళ్ళీ రేపు ఉదయం వరకు ఎందుకులే మళ్ళీ రేపు ఉంటే ఎక్కువైపోతాయని
కొంచెమే కదని అలా ఉతికేసానండి. ఇంకా మా వారేమో రోజు ఈ సోప్ వేయమంటున్నారు మొక్కలకి. నేనేమో మర్చిపోతూనే ఉన్నాను. ఇంకా అదేదో నువ్వే వేసి అలా నీళ్ళు పెట్టేసే బావ అంటేనే ఇంకా తనే వేసి అంటే కనకాంబరాల చెట్లు పెద్దగా పెరగట్లేదు కదా! వాటి కోసమే అనమాట. కేవలం వాటికి మాత్రం అలా వేసి నీళ్ళు పెట్టేశారు. అలానే మరోవైపు నేను మా వారు చీరాలైతే వెళ్తున్నామండి. పనులన్నీ కొంచెం తొందరగా కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి సగం ఈరోజు నీలపతికి నేను కూడా వెళ్ళింది. అంటే ఇద్దరం అంటే ఒక్కరే నీలపతి పెడితే చాలా టైం పట్టిద్ది కదా! ఇద్దరమైతే తొందరగా అయిపోయిద్ది. కొంచెం అటు చీరాలు కూడా వెళ్ళి రావచ్చనే ఉద్దేశం కూడా. అందుకని అన్ని పనులు తొందరగా పూర్తి చేసి ఇంక ఇప్పుడైతే చీరాలు బయలుదేరి వెళ్తున్నాము. ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్ చూసారు కదా! మీకు అర్థమయ్యి ఉండిద్ది. మెయిన్ అదే కాన్సెప్ట్ కూడా. సో, మేము మాకొచ్చిన సంపాదన గానీ, లేదంటే పొలం మీద ఒక రూపాయి పెట్టడం గానీ, ఇవన్నీ ఎలా రొటేట్ చేస్తున్నాం అనేది వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇంకెలా బయలుదేరామో లేదో ఇదిగో మా చిట్టి తల్లి అంగన్వాడీలో ఉంది కదని మేము సైలెంట్‌గా వచ్చేస్తేనేమో బండి వెనకాల లగెత్తుకుంటూ వస్తుంది. ఇంకా దాని వెనకాల మా తాత కూడా వచ్చాడు పాపము. సరేలే అని చెప్పి తాతయ్యకి, నాన్నమ్మకి, దీనికి అలా 3 డబ్బాలు కొనిచ్చినా సరే అస్సలు సాటిస్ఫై అవ్వలేదు. ఎంత ఓదార్చినా మేమొచ్చేస్తాము ఉండు, ఉండు అన్నా సరే అస్సలు ఊరుకోవట్లేదనమాట. చాలాసేపు ఇక్కడే అయిపోయింది. ఎంత చేసినా సరే బాగా సతాయిస్తుంది. ఇంకా సరేలే అని చెప్పి ఎంట పెట్టుకొని అయితే చివరికి తీసుకొచ్చాము. అస్సలు మాట వినదు కదా! రేణు అయినా అర్థం చేసుకునేది కానీ సాత్వికి అస్సలు వినదబ్బా! ఇంకేం చేస్తాం ఇదిగో కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా వచ్చేసింది మా ఎంపట. అయినా చెప్పులతో పనేముందిలేండి. నడుస్తుందేంటా మనమే ఎత్తుకొని తిప్పాల్సిందే కదా! ఇంకా అలానే కొన్ని కొరియర్స్ ఉంటే అవి కూడా అలా వేసేసి ఈ పని కూడా చూసుకుందాంలే అని తీసుకొని వెళ్తున్నాము. ఇంకా ఇవి 50,000 అండి. మామూలుగా అయితే మిరప వచ్చిన డబ్బులు దగ్గరగా అటు ఇటుగా ఒక 70,000 వచ్చినాయి మొన్నటి కోత. ఆ 70,000కి కూలి మనుషులకు కానీ వగైరా ఖర్చులు అన్నీ పోను ఈ 55,000 మా చేతిలో వచ్చినాయి. ఓ 50 అంటే 15,000 దగ్గర కూలి మనుషులకి అలా కాయలు కోసినందుకు, కలుపులు తీసినందుకు అన్నీ అయిపోయినాయి. ఆ 5,000 ఇంట్లో ఖర్చులకైతే పక్కన పెట్టేసి ఇంకా 50,000 అయితే ఇప్పుడు గోల్డ్‌కైతే కట్టాము. అవసరానికి ఎవరి దగ్గర చేయి చాపకుండా అంతో ఇంతో మేనేజ్ చేసుకొని వస్తున్నామంటే కేవలం ఈ గోల్డేనండి. ఎందుకంటే అవసరానికి పెట్టుకోవచ్చు, మళ్ళీ ఇడిపించుకోవచ్చు డబ్బులున్నప్పుడు. మాకు ఇక్కడ చేసే పొలాలన్నీ కౌలే. ఎందుకంటే అసలు పొలాలు మొన్న చూపించాను కదా అత్తయ్య వాళ్ళ ఊర్లో, అవే అసలైన పొలాలు అక్కడున్నాయి. ఇవన్నీ కౌలేనండి. అలాంటప్పుడు సంవత్సరానికి కౌలు కట్టుకోవడం ఇక్కడ కౌలు కూడా చాలా ఎక్కువ. కౌలు కట్టాలి, పొలానికి పెట్టుబడులు గానీ అన్నీ మేనేజ్ చేయాలి కదా! అన్నిటికీ ఒక్కసారిగా డబ్బులు రావుగా. సో, అలాంటప్పుడు ఇలా ఇంట్లో గోల్డ్ వస్తువులుంటాయి కదా బంగారువి, అవి తీసుకొచ్చి బ్యాంక్‌లో వేసి మళ్ళీ పొలం మీద డబ్బులు రాగానే విడిపించుకొని మళ్ళీ ఇంట్లో పెట్టుకోవడమే. అలా రొటేట్ చేస్తాము. కానీ ఎక్కువగా మా వారిది ఉంగరము, పిల్ల చైనీ రెండే ఎక్కువగా రొటేట్ చేస్తాము. ఇంకా నా తాడు ఇవేవి కూడా తీయము. అంటే చిన్న చిన్న ఐటెమ్సే. మరీ ఎక్కువ పెద్ద పెద్దవైతే పెట్టము. ఎందుకంటే ఇడిపించుకునేంత శక్తి లేదు మనకి. నాకు తెలిసినంత వరకు వ్యవసాయం చేసే ప్రతి రైతులు కూడా ఇలానే ఉంటారండి. అవసరానికి బంగారం పెట్టుకోవడం, ఇడిపించుకోవడం వాటి మీద ఎక్కువ. ఎందుకంటే టైంకి డబ్బులు పుట్టడం అంటే చాలా కష్టము. అప్పు అయితే ఎవ్వరు ఇవ్వరు. అందరూ మనకులా వ్యవసాయం చేసుకున్నోళ్ళు కూడా ఉంటారు కదా! అది కూడా ఒక కారణం. సో, అలాంటప్పుడు ఇలాంటి బంగారపు వస్తువులే మనకి కొంచెం సపోర్ట్ చేస్తాయి. అందుకని అంటారు డబ్బులుండేటప్పుడు అయితే బంగారం మీద పెట్టుకోవాలి, లేదంటే భూమి మీద పెట్టుకోవాలని. ఎందుకంటే ఎప్పటికైనా ఆ రెండిటి యొక్క వాల్యూనే పెరిగిద్ది. నిజం చెప్పాలంటే మనిషి వాల్యూ కూడా ఉండదేమో కానీ వాటికి మాత్రం ఎప్పటికీ వాల్యూ తగ్గదు. అలానే రీసెంట్‌గానే కొన్ని స్కీమ్స్ కట్టడం అయితే స్టార్ట్ చేశామండి. అంటే ఇప్పుడంటే బాగున్నాము. రేపటి జీవితంలో వయసయ్యాక కూడా ఎలా ఉంటుంది? ఏదైనా ఎదురు దెబ్బ తగిలినప్పుడు మనకి ఏదైనా సపోర్ట్ ఉండాలి కదా! అలానే రేపటి రోజుల్లోని పిల్లల భవిష్యత్తు కూడా ఆలోచించాలి కదండీ! ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని స్కీమ్స్ అయితే స్టార్ట్ చేశామండి. అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీతో క్లియర్‌గా చెప్తాను. ఇంక ఇక్కడైతే మేము కొరియర్ వేసేసాం కదా! నెక్స్ట్ ఆకలేస్తుందని చెప్పి వెజ్ బిర్యానీ అయితే చెరో ప్లేట్ తినేసాము. ఈరోజు సోమవారం నీసు తినం కదండీ! ఇంకా నెక్స్ట్ ఇక్కడ డీటీడీసీకి అయితే వచ్చాము. మామూలుగా అయితే మేమొచ్చేటప్పుడు మాకు ఇది తెలీదు. మేము బయలుదేరిపోయాం, బైక్ మీద ఉన్నాము. ఇలా కొరియర్ వచ్చిందని ఫోన్ వచ్చింది. ఒక్కటే కదా అనుకున్నాను నేను. కానీ నేను ఆర్డర్ పెట్టినవే అన్నీ ఒకేసారి వచ్చేసాయి. ఇంకా సరేలే పద్దాకా తిరగకుండా అయిపోయిందిలే అంటే మేము వేరే ప్లానింగ్స్ వేసుకున్నాం అనమాట. అబ్బో! మొదటిసారండి సంతకం పెట్టే చోటు మారింది. అంటే ఎప్పుడు కూడా మా పాప డైరీలో ఒకటి పెడతాను. రెండోది వచ్చి అంగన్వాడీలో పెడతాను. అంతే ఈ 2 చోట్ల తప్ప ఇంకెక్కడ నేను సంతకం పెట్టిందే లేదు. కానీ ఫస్ట్ టైము ఇక్కడ పెట్టాను కాబట్టి కొంచెం ఏదో మార్పు వచ్చినట్టు అనిపిస్తుంది. ఇంకిక్కడ మా వారి ఫీలింగ్ ఏంటంటే వైఫ్ బిజినెస్ స్టార్ట్ చేస్తే ముందు కూలోడు అయ్యేది భర్తే కదా అని అయితే అంటున్నారు. కూలీ. ఆ? ఐ యామ్ కూలీ. ఎస్. కొత్త స్టాక్ అయితే తీసుకొచ్చానండి. అంటే ఒకటి కొత్తది, ఇంకోటేమో రీస్టాక్ అయితే చేపించాను. ఆ సారీస్ చాలామంది అడిగారనమాట ఈ క్రీమ్ కలర్‌వి. కొంతమంది అయితే మనీ కూడా పే చేశారు.
బట్ శారీస్ లేక రిటర్న్ మళ్ళీ నేను కొట్టేశాను. సో వాళ్ళందరూ కూడా అడుగుతున్నారని చెప్పి అవి మళ్ళీ రీస్టాక్ చేపించాను. ఇంక ఇక్కడ ఇంటికి వెళ్ళి అవన్నీ పెట్టేసి మళ్ళీ సెంటర్కి అయితే వచ్చేసామండి. ఇంట్లోకి కిరాణా సరుకులు కొంచెం అయిపోతే తీసుకుందామని. సాత్విక్ ఏమో చీరల నుంచి వస్తుంటే బండి మీద నిద్రపోయింది. ఇంక అక్కడే బండి తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఆపేసి ఆడే వాళ్ళ ఇంటి దగ్గర పనుకోబెట్టేశాను. వెళ్ళేటప్పుడు పనుకుంది, వచ్చేటప్పుడు పనుకుంది. ఈ మాత్రానికి గోల గోల చేసిందనమాట అండి. నాకు తెలుసు అది బండి ఎక్కగానే నిద్రపోయిద్దని, అయినా సరే అసలు మాట వినదుగా. ఇంకా ఈ ఉల్లిపాయలు 1 కేజీ తీసుకున్నాను. ఊర్లోకి ఎప్పుడు బండి వచ్చింది అంటే 5 కేజీలు 100 రూపాయలకి వస్తాయి కదా, అలా నేను బేసిన్ తీసుకొని డబ్బులు తీసుకొని మెట్లు దిగుతాను. ఇంకేంటి మా బజార్ అనేది క్రాస్ చేసి వెళ్ళిపోయిద్ది అనమాట బండి. మోత అక్కడ వినబడిద్ది సౌండ్. ఇంక వెళ్ళిపోయింది అని అలా 2-3 సార్లు అయినాయి. ఇంకా సరేలే 1 కేజీ తీసుకువెళ్తే మా ఇంట్లో ఈజీగా 10 రోజులు వస్తాయి. ఎందుకంటే రోజుకి ఒక పాయ లెక్క వేస్తాను, అంటే ఒక ఉల్లిపాయ లెక్క వేస్తాను. నేను ఎక్కువ ఉల్లిపాయ వాడను. మా వాళ్ళకేమో ఉల్లిపాయ అంటే ఇష్టము. అలానే మరి లేకుండా ఏమి వండనండి, వేస్తాను కానీ ఒక్కొక్కటే వేస్తాను. ఇంక ఇక్కడ వచ్చేటప్పుడు కలర్స్ చూశాను. ఇంట్లో ఎల్లో కలర్ అయిపోయింది. ఇంక ఎల్లో కలరు, రెడ్ కలరు కేజీ తీసుకున్నాను. కలర్స్ ఎంత బాగున్నాయో చూసారు అసలు. కానీ మనం ఎక్కువగా వాడేది ఈ 2 కాబట్టి అవే తీసుకున్నాను. ఇంక ఇంటికి వచ్చాక ఇల్లు వాకిలి మొత్తం నీట్గా అయితే ఒకసారి తుడిచేసాను. సాయంత్రం అయిపోయింది కదండి. ఇంకా ఉదయం ఎంత పని ఉండిద్దో సాయంత్రం కూడా అంతే పని ఉండిద్ది కదా. ముందు రాగానే ఇవన్నీ కంప్లీట్ చేసి బట్టలన్నీ తీసుకువెళ్ళి, మడత అయితే పెట్టలేదు, పూర్ణ మడత వేసిద్దని చెప్పి తీసి ఇంట్లో పెట్టేశాను. అంటే రవ్వ లడ్డు చేయాలన్నమాట. మా వారేమో రవ్వ లడ్డు అంటే అప్పుడు పండగకి అమ్మవారి ఇంటికాడ చేసాను చూడండి, మహాలక్ష్మి కోసం. యాక్చువల్లీ తను ప్రెగ్నెంట్ కదా, ఇంకా అడిగిందల్లా చెయ్యాలి. ఇలా రవ్వ లడ్డు తినాలనిపిస్తుంది అమ్మ అని చెప్పి మా అమ్మకి ఎప్పుడో చెప్పిందంట. కానీ మా అమ్మకి పెద్దగా రాదు. అందుకని నన్ను మళ్ళీ అడిగింది, అక్క ఇలా చేసి తీసుకురా అని. సో అందుకే ఆ రోజు తన కోసం నైట్ అయినా సరే చేశాననమాట. ఇంకా అవే మళ్ళీ మా వారికి టేస్ట్ నచ్చి ఈరోజు ఇంటికాడ ఇక్కడ కూడా చేయమన్నారు. పైగా తాతయ్య నాన్నమ్మ కూడా పెద్దగా ఏవి గట్టి వస్తువులు తినలేరనమాట ఇక్కడ. వాళ్ళు కూడా తింటారులే అని చెప్పి ఇంకా కేజీ రవ్వ అయితే తీసుకొచ్చాను. ఇంట్లో కిస్మిస్లు ఉన్నాయి. ఇంకా జీడిపప్పు, నెయ్యి అవన్నీ బయట ఇప్పుడు వస్తూ కొనుక్కొచ్చానండి. ఇంకా ఇంట్లో ఎందుకులే కొంచెం ఇక్కడైతే ప్రశాంతంగా ఉంటుందని ఈరోజు స్టవ్ అయితే చిన్నది బయటే పెట్టుకుని చక్కగా మా సాత్వి నాకు సాయం చేస్తుందనమాట. ఇంకా నేను మాటలు చెప్పుకుంటే ఇంక ఇక్కడే రవ్వ అవన్నీ కూడా వేపేసాను. బయట ఇలా ఏమైనా సరే పెట్టి వండుకుంటే భలే ఉంటుందండి. కాకపోతే కొంచెం గాలి ఎక్కువ కొట్టిద్ది అనమాట, అదే భయం. అందుకని నేను అడ్డంగా ఉండి గ్యాస్ ఇటు పెట్టి అట్లా వండుతున్నా, కొంచెం గాలి తక్కువ వచ్చిద్దని. మా వారు ఎప్పుడైనా ఈ చేపలు పచ్చి నేను వేపుతుంటాను చూడండి, ఫ్రై చేస్తాను, అలా తీసుకొస్తే నేను అంటే నాకు కొంచెం ఇంట్లో పొగ ఎక్కువ కమ్మేసిద్ది కదా, అందుకని మా వారు ఏం చేస్తారంటే బయటే ఆయిల్ అన్నీ ఇచ్చేస్తే బయట పెట్టి ఒక్కోసారి వేపుకుంటారు. అంటే కొంచెం చల్లగాలి కాడ కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఇలా ఈ ప్లేస్లో. ఇక్కడ అంతేనండి, ఇంకేం లేదు. కట్టెల పొయ్యి అయితే ఈ మధ్య వెలిగించట్లేదు. అందులో నేను పాము కుబుసం చూసి నుంచి ఆ పుల్లలు తేవాలంటే భయమేసింది. ఇంకా మా వారు కూడా పగలేద్దాం, మొద్దులు ఉన్నాయి పగలేద్దామంటే గొడ్డలు లేదని చెప్పి ఆగుతున్నారు. కానీ చెయ్యాలి, ఎందుకంటే చక్రాలు అవన్నీ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా అవి చెయ్యాలంటే ఖచ్చితంగా కట్టెల పొయ్యి ఉండాలి. మళ్ళీ అప్పుడైనా కొంచెం అక్కడి నుంచి ఇంకా కట్టెల పొయ్యి మళ్ళీ నీళ్ళు కాయడం అవి స్టార్ట్ చేయాలి. ఇంకా రవ్వ 1/2 కేజీ అంటే పావు కేజీ అలా అయితే వేపుతున్నాను ఒకసారి కాకుండా. అప్పటికి ఇంకా పూర్ణిమ కూడా వచ్చింది. కాసేపు అలా బయటే ముచ్చట్లు చెప్పుకుంటా ఇంకా నూకైతే వేపేసానండి. ఇంకా తర్వాత చల్లగాలి స్టార్ట్ అయింది, బాగా ఎక్కువ చలి పుడుతుందని చెప్పి ఇంట్లో అయితే అంటే రవ్వంతా బయట వేపేసాను. ఇది వచ్చి రాగి పిండి అండి, తైదు పిండి. రాగి లడ్డు చేద్దామని చెప్పి కొంచెం ఇంట్లో ఉంది కదా రాగి పిండి, అమ్మ వాళ్ళ ఇంటికి నుంచి తెచ్చాను. ఆ పిండి అయితే కొంచెమే వేపుతున్నాను, మరీ ఎక్కువైతే చేయట్లేదు. వీళ్ళు రాగి లడ్డూలు అంటే పెద్దగా తినరనమాట, అందుకని మా వారైనా తింటారు కదా అని కొంచెమే చేస్తున్నా. ఇంకా అంత అయిపోయినాక ఫుడ్ కూడా తినేసాము. ఇంకా తినేసి లాస్ట్లో తీరిగ్గా ఇవైతే చుట్టడం స్టార్ట్ చేసాము. కూర అయితే పొద్దున వండిన చుక్క కూర పప్పు ఉంది. ఇంకా అన్నం ఒక్కటే వేడివేడిగా వండేసి ఇంకా కూర వేసి తినేసామండి. తినేసాక ఈ లడ్డూలు చుట్టడం అయితే స్టార్ట్ చేసాము. ఆ రోజు పనుకునేసరికి ఇంకా 10:30 అయిపోయింది. ఇవన్నీ అయ్యి 10:30 11 అయిపోయింది. పిల్లలు కూడా అసలు పనుకోకుండా మాతో పాటు అలా ఉన్నారనమాట. మామూలుగా అయితే రవ్వ లడ్డూలు కానీ లేదంటే రాగి లడ్డూల్లో కొబ్బరి వేస్తే చాలా బాగుంటుంది. కానీ కొబ్బరి వేస్తే ఇవి నిలవ ఉండవంట, 2 రోజులకు మించి ఉండవు, పాడైపోతాయి, వాసన వచ్చేస్తాయి అన్నారు. ఇంకా అందుకని నేను కొబ్బరి అయితే ఇక్కడ స్కిప్ చేసేసాను, వేయకుండా ఓన్లీ జీడిపప్పు, కిస్మిస్ వీటి వరకే వేసి నెయ్యి వేసి చేశానండి. కానీ కొబ్బరి వేస్తే టేస్ట్ వేరే ఉంటుంది, కానీ ఇంకా పాడైపోతాయి అంటే నిలవ ఉండనప్పుడు ఎందుకులని. ఇంక ఇక్కడ వీళ్ళు చూసారు ఏదో ప్రసాదంకి చేయి చాపినట్టు కొంచెం టేస్ట్ చూస్తామని చెప్పి ఆ చేయి చాపుతున్నారు. ఇంకా మా వారేమో వంటలు చుట్టడం ఎందుకు అలా ఇచ్చేసే తినేస్తాం అంటున్నారు. ఎందుకంటే ఫస్ట్ పంచదార కలిపినప్పుడు ఒకసారి, నెక్స్ట్ వచ్చి అదేంటి
యాలకుల పొడి వేసినప్పుడు ఒకసారి, తర్వాత పాలు కలిపినప్పుడు ఒకసారి ఇలా టేస్టులు చూడటానికి అనమాట. ఇంకా సగం అక్కడే అయిపోయింది. కానీ ఈరోజు మాత్రం అసలు భలే అనిపించిందండి. భలే సరదాగా అయితే ఉంది. చక్కగా ముచ్చట్లు చెప్పుకుంటా అందరం కూడా. ఆ రోజు పిల్లలు కూడా అసలు పనుకోలేదుగా. ఇంకా ఇవన్నీ అయ్యాక ఫ్రెష్ అయ్యి ఆ తర్వాత పనుకున్నాము. వ్యవసాయం అంటాం కానండి, దాని మీద ఏమీ పెద్దగా మిగలదు. అలా అని చెప్పి అది లేకుండా కూడా బ్రతకలేము. ఎందుకంటే మాకేంటంటే ఇక్కడ అదొక్కటే జీవనాధారము. వ్యవసాయమే మెయిన్ అనమాట ఇక్కడ మా చుట్టుపక్కలందరికీ. అందుకని ఎన్ని పరిస్థితులు వచ్చినా సరే దాన్నైతే వదలము. అలా అని చెప్పి ఏమో లాభాలు అట్లా ఏమి ఉండవు, కానీ బ్రతకగలుగుతాము. ఇప్పుడు నేను చెప్పాను కదండీ ఆ డబ్బులు. వచ్చిన వాటిలో కూలి మనుషులు గానీ, మేము కోసేటప్పుడు కూడా కేజీ రూ. 24 అలాగుంది. మా దగ్గర అలానే ఉంటుందండి. మీ దగ్గరకొచ్చేసరికి రేట్ ఎక్కువవుతుంది. అంటే ఈ మధ్యలో ఇద్దరు ముగ్గురు చేతులు మారుతాయి కదా! అందుకు రేటు పెరిగిద్ది. కానీ మా దగ్గర మాత్రం ఎప్పుడూ తక్కువగానే ఉంటాయి. ఇంక ఇవి కోసి అమ్మేసినా ఒక 10 రోజులకి లేదంటే వారం రోజులకి అలా డబ్బులు తీసుకొచ్చి ఇస్తారు. ఆ డబ్బులొచ్చే వరకు కూలి మనుషులు కూడా పెద్దగా ఏమి ఇబ్బంది పెట్టరు. ఆ డబ్బులొచ్చిన తర్వాతనే వాళ్ళు కూడా అడుగుతారు. అంటే మనమే తీసుకెళ్ళి ఇచ్చేస్తామనుకోండి, అలా ఉండిద్ది. ఆ డబ్బులు రావడము, మనుషులకి ఇచ్చేయటము, ఇంకా మిగతా ఏమైనా మనకి బాకీలే ఉంటే కట్టుకోవటం అలాంటివి. సో, ఆ మిరపకు అంతటికల్లా ఒక 5,000 మాత్రమే మేము పక్కన ఇంట్లో ఏమైనా ఖర్చులు కానీ పక్కన పెట్టుకున్నాము. కానీ మిగతాయి గోల్డ్ మీద కట్టేసాం. ఎందుకంటే ఇంట్లో డబ్బులున్నా ఊరికనే ఖర్చు అయిపోతాయి. డబ్బులు చేస్తే చెయ్యి దురద పుట్టుకొచ్చేసిద్దనమాట. ఎలా ఖర్చు పెట్టాలని మైండ్‌కి పని పెట్టినట్టు ఉండిద్ది. అందుకే అవన్నీ ఎందుకులని చెప్పి వెళ్ళి ఉంగరం అయితే విడిపించుకొచ్చేసాము. ఇంకా చైన్ ఒకటుంది, అది కూడా తీసుకొచ్చేస్తే ఇంకేమీ లేనట్టే. మళ్ళీ తర్వాత ఎప్పుడైనా అవసరం వస్తే వ్యవసాయానికి పెట్టుబడికి మళ్ళీ పెట్టుకోవాల్సిందే. ఎప్పుడైనా సరే డబ్బుల్ని దాచిపెట్టాలంటే వస్తు పరంగానే దాచిపెట్టాలి. అదే మామూలుగా డబ్బుల పరంగా దాచిపెట్టాలంటే కష్టమేనండి. నేను మా వారు మాత్రము ఆ విషయంలో కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటాము. అంటే డబ్బులున్నప్పుడు అయితే వస్తువు తీసుకురావడం, లేదంటే మళ్ళీ అవసరానికి వస్తువు పెట్టడం. ఈ రెండిట్లో కూడా కొంచెం బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాము. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ అమౌంట్ పెట్టినా తీసుకోలేము. మనకి ఎంతవరకు అవసరమో అంత అమౌంట్ మాత్రమే పెట్టుకోవాలి. అది కూడా ఒకటి మెయిను. వాళ్ళు ఇస్తామంటారు ఇంత వచ్చిద్దంటే మనం ఏదో తీసేసుకుంటాం కానీ తర్వాత కట్టేటప్పుడు మనకి చుక్కలు కనిపిస్తాయి. అందుకని మేము కొంచెం తక్కువలోనే పెట్టుకుంటాము. ఇప్పుడు మేము 50,000 కట్టాం కదండీ! అది ఉంగరానికి ప్లస్ కొంచెం చైన్‌కి కూడా కట్టొచ్చాము. ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ మిరపకోత కోసేటప్పుడు మిగతాది అలా కట్టేసుకుంటాము. ఇంకా మిగతాయి కూడా కడుతున్నాం కదండీ! సో, ఆటి గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అదే 50,000 ఇంట్లో ఉన్నాయంటే పట్టున 10 రోజులు కూడా ఉండవండి. ఎలా ఖర్చు అయిపోయాయో తెలీదు. అలాని వృధాగా ఏమీ ఖర్చు అవ్వవు. మంచిగా ఖర్చు పెడతాం కానీ ఖర్చు అయిపోతాయి అంతే. వెనక్కి తిరిగి చూస్తే ఎందుకు ఖర్చు పెట్టాం కూడా అర్థమవ్వదు కొన్ని ఖర్చులు. అందుకని డబ్బులుంటే మాత్రము ఇలానే చేసుకోండి మాకులాగే. అప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు. నెక్స్ట్ ఇక్కడ రవ్వ లడ్డు, రాగి లడ్డూలు 2 చుట్టడం అయితే అయిపోయింది. మా వారికి రవ్వ లడ్డు మీద రాగి లడ్డు టేస్ట్ బాగా నచ్చిందంట. ఇంక వీటిని ఈరోజు ఇలా గాలికైతే అట్లా వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ డబ్బాలో అయితే వేసేసుకున్నానండి. ఇంక ఒక 4 రోజులు, 5 రోజులైనా వస్తాయి మా ఇంట్లోని. కొంచెం అలా టైం పాస్ అనమాట. అటు ఇటు తిరిగితే ఒక్కొక్కటి నోట్లో వేసుకుంటారు. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నానండి. మీకు అర్థమైంది అనుకుంటున్నా. వ్యవసాయం చేస్తున్నామంటే పెట్టుబడి ఈ విధంగా తీసుకొచ్చుకుంటాము. మళ్ళీ పంట మీద డబ్బులు రాగానే తీసుకువెళ్ళి వస్తువు బయటికి తీసుకొచ్చుకుంటాము. ఇలా ఉంటుందండి. మాకులానే ఎవరైనా మీలో ఉంటే మాత్రము కామెంట్లో తెలియచేయండి. మేమేనా లేదంటే అందరూ మాకులానే చేస్తారని. ఎందుకంటే చాలా వరకు మా చుట్టుపక్కల అయితే ఇలానే ఉంటామండి. కానీ ఒక్క మాటండి, కష్టపడే వాళ్ళ శ్రమ ఎప్పటికీ వృధాగా పోదు. ఆ శ్రమకు తగిన ప్రతిఫలం తప్పకుండా వస్తుంది. సో, అదొక్కటి నమ్ముకొని ముందుకు వెళ్ళిపోతే చాలండి. వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.